అబ్బబ్బా! ఏం ఉబ్బరిస్తుందసలు. ఇది చలికాలమా? లేకుంటే ఎండాకాలమో సమజైతలేదు. ఆగు గంతగనం దంచుతుంది ఎండ. పగటిలు జర్రసేపు బయటకెళ్తే చాలు సుర్రుమంటుండు సూరన్న. మనుషుల లెక్క కాలాల నడుమ కూడా ఏదన్నా జగడమైందో ఏమో గాని ఒక కాలంలోకి ఇంకో కాలం జొర్ర పట్టింది. మాల లేకుంటే ఎందుల్లా శివరాత్రికి శివ శివ అనుకుంటే వెళ్ళిపోయే సలి సంక్రాంతికే తక్కువైంది. ఏందో ఏమో పొద్దుగాల 10 దాటితే చాలు సర్రున సురుకులు అంటిస్తుండు సూరన్న. ఏడ చూడు ఎండ జోపిడిచేస్తుంది. పొద్దుగాల జర్రంత సలి పెడుతుంది. జర్ర 9 దాటిందంటే చాలు అంతకు డబుల్ ఎండ కొడుతుంది. ఏడాదిలో వానకాలం, చలికాలం, ఎండాకాలం తలా ఓ 4 నెలలుంటాయి గాని ఎండాకాలం మాత్రం జర ముందుగాలనే ఊరుకొస్తుంది. పగటీలు జర్ర ఏదన్నా పని మీద బయటకు వెళ్లాలంటేనే గజ్జు నొనుకుతుంది పానం. సూరన్న వేడికి వడదెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లే. ఫిబ్రవరి మొదటి వారంలోనే పరిస్థితి ఇట్లుంటే ఇంకా పురాగా ఎండాకాలం వస్తే ఏందో పరిస్థితి అని బుగులు పడుతుర్రు జనాలు. ఉన్న చెట్లు అడవులన్నీ నరుక్కుంటా పోతం పెడితే ఇట్లనే అయితది. ఇంకొన్ని వద్దులైతే ఏడాదిలో సగం ఎండాకాలమే ఉంటది కావచ్చు అని బాధపడుతుర్రు ప్రకృతి ప్రేమికులు. ఎందుకైనా మంచిది మన పానాలు మనమే చూసుకోవాలి కాబట్టి బ్యాగులో ఓ నీళ్ళ డబ్బు వేసుకొని బయటికి వెళ్ళుర్రి. నెత్తి మీద ఓ తువాలనో ఖర్చీఫో మటుకు యాద మరవకుర్రి. ఇక పెద్ద మనుషులు పిల్లలైతే మరీ పైలం. ప్రకృతిని ఎట్లనో మనం ఆపలేం కాబట్టి జర మన పానాలైనా మనం భద్రంగా చూసుకోవాలి కదా. ఏమంటున్నాం ఆటెనక మీ ఇష్టం. ఇక వాయిదా పడ్డ అసెంబ్లీ మధ్యాహ్నం మళ్ళా షురువైంది. ఇవాళ మొత్తం కులగణన మీదనే నడిచింది చర్చ అంతా. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కులగణన మీద కుస్తీలు పట్టిండ్రు. మరి ఎవరెవరు ఏమేమన్నారో ఓసారి అరుచుకుందాం పాండ్రి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కులగణన లెక్కలు చెప్పిండు. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఎస్టీలో 37,05,929 మంది ఉండగా బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,40,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. తర్వాత ఈ లెక్కల మీద ప్రతిపక్షాలు మాట్లాడిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు. 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? ఇగో ఇట్లా బీసీల లెక్క మీద జనాభా తగ్గింది పెరిగిందని అన్యాయం జరిగింది, న్యాయమే జరిగిందని అధికార ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం నడిచింది.